ఈ రోజు మనం కొర్రబియ్యంతో జంతికలు వేసుకుందామండి. కొర్రబియ్యము పెసరపప్పుతో జంతికలు వేసుకుందామండి. ఇంకోండి కొర్రబియ్యం ఇగోండి, చూడండి కొర్రబియ్యం తీసుకున్నాను. 1 కేజీ కొర్రబియ్యం తీసుకున్నానండి. ఇంకోండి పిండి పట్టించుకున్నాను, మెత్తగాను పిండి పట్టించుకుని జల్లించుకుని వేసుకున్నానండి. ఒక 300 గ్రాముల పెసరపప్పు తీసుకున్నానండి, ఉడకబెట్టుకున్నాను. ఇంకోండి కొంచెం ఒక అల్లం కొంచెం తీసుకున్నానండి. ఒక 2 ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ మిక్సీ పట్టుకున్నామండి. మిక్సీ పట్టుకొని జంతికలకి కలుపుకుందామండి. ఒక 2 అల్లం ముక్కలు తీసుకున్నానండి. కొంచెం ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. మిక్సీ చేసుకుందాం మెత్తగా. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. చూసారా, అల్లము పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు పేస్ట్ మెత్తగా చేసుకున్నాం. ఇంకోండి పిండి వేసుకున్నాం. కొర్రబియ్యం వరిపిండితోనే శనగపిండితోనే వేసుకుంటుంటే జంతికలు వేసుకుందామండి. కారం వేసుకుంటే జంతికలు మాడిపోతాయండి. అందుగురించి కారం కన్నా పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లిపాయలు వేసుకుంటే వర్షాకాలం కదండి బాగుంటుంది. ఇదిగోండి నువ్వులు కూడా వేసుకుందామండి. మీ ఇష్టం, మీకు తగినన్ని వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువే వేస్తానండి. ఉప్పు కూడా కదా కొంచెం చూసుకొని వేసుకోండి, కొంచెం ఎక్కువే పడుతుంది. ఇవన్నీ కలుపుకుందాం. వేడి నీళ్ళతో కలపాలని ఏం లేదండి, చన్నీళ్ళతోనే కలుపుకోవచ్చు. పెసరపప్పు వేసాం కాబట్టి గుల్లగా వస్తాయండి జంతికలు. కొర్రపిండి కాబట్టి బాగుంటుందండి. కొంచెం వాము కూడా వేసుకుందామండి, బాగుంటుంది జంతికల్లో వాము కూడా వేసుకుంటే. పిండి ఇలా కలుపుకోవాలి బాగా. పెసరపప్పు అవన్నీ వేసాం కదా, బాగా కలుపుకొని ఇంకొండి ఇలా చేసుకొని జంతికలకి ఆయిల్ పెట్టుకుందామండి. డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి డీప్ ఫ్రైకి. జంతికలు జంతిక వేసుకుంటున్నామండి. చూసారా వేగుతున్నాయి బాగా. అదే శనగపిండి అనుకోండి ఎమ్మటే కలర్ వచ్చేస్తాయి, అంత టేస్ట్గా ఉండవు. మనం అయితే పెసరపప్పు వేసుకున్నాం అనుకోండి చలవ చేస్తుంది, గ్యాస్ అది కూడా ఉండదు. కొర్రబియ్యం కాబట్టి అండి హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి కొర్రబియ్యం జంతికలు చూసారా, కొర్రబియ్యం పెసరపప్పు జంతికలు. ఇదిగోండి ఎంత గుల్లగా వచ్చాయో చూసారా. ఇదిగోండి లోన కూడా బాగా వేగింది. ఇదిగోండి పిండి అనేది ఉండదండి. పెసరపప్పు ఉడకబెట్టారు కదా, బాగా రావు అనుకోవద్దండి. పెసరపప్పు ఉడకబెట్టినవి బాగుంటాయండి జంతికలు. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.